నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. సెక్షన్ 17A ఇది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోన్న మాట. టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో 17A వర్తిస్తుందా వర్తించదా ఇంకా ఎటూ తేలని పరిస్థితి. ఈ సమస్యపై ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఏదో తేల్చేస్తుందని భావించినా ఇంకా టెన్షన్ను మరింత పెంచుతూ బంతిని CJA కోర్టుకు చేర్చింది. ద్విసభ్య బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కేసు పరిధి విస్తృతమైంది. 17A అంశం ఎప్పుడు తేలుతుందో తెలియకుండా దాని చుట్టూ రాజకీయాలు మాత్రం సాగుతున్నాయి. 17A పై సుప్రీంకోర్టు తీర్పు వస్తే మిగిలిన కేసులపై ప్రభావం పడుతుందా? వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న మాత్రం ఎదురవుతూనే ఉంది. చంద్రబాబు స్కిల్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందా వర్తించదా అన్న అంశం మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది. సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ఏదే తేల్చేస్తుందని అందరూ భావించినా అదేమీ జరగకపోవడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు తదుపరి నిర్ణయం ప్రధాన న్యాయమూర్తి తీసుకోవాలని సూచించారు. దాంతో సెక్షన్ 17A అంశం విస్తృత ధర్మాసనం పరిధిలోకి వెళ్లిపోయింది. ఎప్పుడు మరో ధర్మాసనం వాదనలు వింటుంది, ఎప్పుడు తీర్పు వెల్లడిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. మరి నిన్నటి సుప్రీం తీర్పు చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లా, ఊరటనిచ్చినట్లా అన్నది ఆసక్తికరంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aను ఈ కేసుకు అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. దీంతో 17A పై ఇంకా చిక్కుముడి కొనసాగే పరిస్థితొచ్చింది. అయితే తదుపరి చర్యల కోసం CJIకు నివేదిస్తున్నామని ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయడం, రిమాండ్కు పంపడం, దీనిపై ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం, దీన్ని హైకోర్టు తోసిపుచ్చటం, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగాయి. అయితే చంద్రబాబు కేసుకు సెక్షన్ 17A వర్తింపు విషయంలో మాత్రం ఇవాళ రెండుగా చీలిన సుప్రీంకోర్టు ధర్మాసనం మరో రెండు విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సెక్షన్ 17A వర్తింపు విషయంలో జడ్జిలు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే చంద్రబాబును అరెస్టు చేయటం, రిమాండ్కు పంపడం విషయంలో మాత్రం ఇద్దరు జడ్జిలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ సక్రమేనని చెప్పినట్లయింది. మరోవైపు చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ పేర్కొన్నారు. 17A ప్రకారం చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. ఆ విషయంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ అనుమతి ఇప్పుడైనా తీసుకోవచ్చన్నారు. ముందస్తు అనుమతికి, రిమాండ్కు మాత్రం సంబంధం లేదన్నారు. అయితే సెక్షన్ 17A అన్వయించే విషయంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది మాత్రం చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదన్నారు. 2017లో జరిగిన రాజ్యాంగ సవరణ ఆధారంగా చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ను క్వాష్ చేయలేమంటూ పేర్కొన్నారు. పాత కేసులకు సెక్షన్ 17Aను వర్తింపచెయ్యలేమని తేల్చేశారు. 17A ఉద్దేశం అవినీతి పరుల్ని రక్షించడం కాదన్నారు. కాబట్టి ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఆమె తెలిపారు. ఈ కేసు తీర్పును వెల్లడిస్తూ జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ఏం వ్యాఖ్యానించారన్న దానిని ఒకసారి చూస్తే చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు చట్ట విరుద్ధమని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ప్రకటించారు. చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారు.
కేసుల నమోదుకు ముందు సిఐడి తగిన అనుమతి తీసుకొని ఉండాల్సిందని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని, లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని తేల్చేశారు. ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13A(c), d, 13(2) ప్రకారం విచారణ చేయడం తగదని స్పష్టం చేశారు. అయితే రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయటం కుదరదని, ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేమన్నారు. ఈ పరిస్థితుల్లో పిటిషన్ను డిస్పోజ్ చేస్తున్నామని తెలిపారు. ఇక మరో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది వినిపించిన తీర్పు జస్టిస్ అనిరుద్ధ్ అభిప్రాయానికి పూర్తి భిన్నంగా ఉంది. చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17A వర్తింపచేయలేమని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు. 2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17A ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలానికి దాన్ని వర్తింపచేయలేమన్నారు. ఈ కేసులో సెక్షన్ 17Aను తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింపచెయ్యాలి. 2018లో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు నాటి సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలి. చట్టం రాకముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టవుతుందని జస్టిస్ బేలా అన్నారు. దీన్ని అంగీకరిస్తే అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులన్నీ నిరర్ధకం అవుతాయని వ్యాఖ్యానించారు. ఆ చట్టం అసలు ఉద్దేశం దెబ్బతింటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ 17A ఉద్దేశం కాదని, ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు, విచారణలు ప్రభావితమవుతాయన్నారు. ఐపీసీ సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది సాకుగా చూపి ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి కుదరదని తేల్చేశారు. అయితే ద్విసభ్య బెంచ్లో ఉన్న ఇద్దరు న్యాయవాదులు చెరొక అభిప్రాయం వ్యక్తం చేయటంతో ఈ కేసును విస్తృత ధర్మాసనం తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్విసభ్య బెంచ్ కూడా ఈ కేసును చీఫ్ జస్టిస్కు రిఫర్ చేస్తున్నామని వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్టు అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సిఐడి తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పూర్తయిన 3 నెలలకు తీర్పు వెలువరించింది ద్విసభ్య బెంచ్. ఇరువురు న్యాయమూర్తులు చంద్రబాబును అరెస్టు చేయడాన్ని మాత్రం తప్పుపట్టలేదు. దాంతో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు. కేసును చంద్రబాబు కోరుకున్నట్లు క్వాష్ చేయడానికి ద్విసభ్య బెంచ్ అంగీకరించలేదు. 17A విషయంలోనే ఒకరికొకరు విభేదించారు. కాబట్టి ఇప్పుడు సీజేఐ విస్తృత ధర్మాసనమును ఏర్పాటు చేసి 17A వర్తిస్తుందో లేదో తీర్పు చెప్పాల్సి ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయని, అందులో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలతో నిరుడు సెప్టెంబర్ 9న నంద్యాలలో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె అజయ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై చంద్రబాబును అరెస్టు చేశారు. సెప్టెంబర్ 10న చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును A37గా పేర్కొన్నారు. అనంతరం జ్యుడిషియల్ కస్టడీ కింద చంద్రబాబును కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది.
ఆరోగ్య కారణాల రీత్యా అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే నవంబర్ 20న ఆయనకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని, నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని కోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ కేసులోనే హైకోర్టు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతకాలం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందన్న దానిపైనే చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ వచ్చారు. అయితే చివరికి సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసిందే కానీ 17A విషయంలో మాత్రం ఇంకా తేల్చకపోవడం ఉత్కంఠకు కారణమయ్యింది. స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై తెలుగుదేశం పార్టీ ఇంకా ఆశలు పెట్టుకుందా? సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై తెలుగుదేశం శ్రేణులు ఏమంటున్నాయి? అధికార వైసీపీ నుంచి వినిపిస్తోన్న వాదనలేమిటి? 17A పై సుప్రీంకోర్టులో ఎప్పటికీ క్లారిటీ వస్తుంది? సిజేఐ విస్తృత ధర్మాసనానికి ఎప్పుడు అప్పగిస్తారు? మళ్లీ వాదనలు, వాయిదాల నేపథ్యంలో మిగిలిన కేసులపై ఎంత ప్రభావం పడుతుంది? స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించింది. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టివేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్ లాంటిదే. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ఏసీబీ కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ స్కిల్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A తనకు వర్తిస్తుందని, అందుకే ఈ అరెస్టు అక్రమమని వాదిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను తొలుత ఏసీబీ కోర్టు, తర్వాత ఏపీ హైకోర్టు కొట్టివేశాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో సవాలు చేశారు చంద్రబాబు. దీనిపై జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. అక్టోబర్ 17న తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు ద్విసభ్య బెంచ్ తమ తీర్పును వెల్లడించినా 17A వర్తిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఆ సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిజేఐకి నివేదించింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పాక్షిక విజయంగా భావిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసు కాబట్టి సీజే బెంచ్లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తేల్చి చెప్పారు. తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం లభిస్తుందన్నారు. కేసులకు తాము భయపడమని తెలిపారు. వైసీపీ కార్యకర్తల్లా ఏఏజీ వ్యవహరించడం మానుకోవాలని సూచించారు. చంద్రబాబుపై నిరాధార ఆరోపణలతో కేసు నమోదు చేశారని, సాక్ష్యాలు లేకుండా కేసు పెట్టారని వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీకి తప్పక న్యాయం జరుగుతుందని, వైసీపీకి గడ్డు రోజులు తప్పవంటున్నారు. 17A వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ కేసు సుప్రీంకోర్టు సీజే వద్దకు వెళుతోంది. ప్రధాన న్యాయమూర్తి తీసుకునే నిర్ణయంపై ఈ కేసు ఆధారపడుంది. అయితే ఈ కేసులో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేస్తారా, లేక 5గురితో ధర్మాసనం ఏర్పాటు చేస్తారా, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తారా, ఏం చేస్తారనేది త్వరలో తేలనుంది.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పులపై ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్ కేసుకు జస్టిస్ బేలా త్రివేది 17A వర్తించదని తెలిపారని అన్నారు. 17A అనే అమెండ్మెంట్ను చూపించి చట్ట వ్యతిరేక కార్యక్రమాల నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వంపై బురద చల్లటానికి ఇప్పటి వరకు ఎంతో గోబెల్స్ ప్రచారం చేశారని పొన్నవోలు వ్యాఖ్యానించారు. వాస్తవానికి చంద్రబాబుపై కేసు పెట్టింది 5 జూన్ 2018లో అని, అది గత ప్రభుత్వం హయాంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థల సూచనలతో కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయినప్పటికీ న్యాయవాదులపై వ్యక్తిగతంగానూ ప్రభుత్వంపైన వ్యవస్థలపైన బురద జల్లారని అన్నారు. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని, నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారని పొన్నవోలు ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు కూడా చంద్రబాబు తీరుపై ఫైర్ అవుతూ వస్తున్నారు. కేసులో తప్పు జరగలేదన్న వాదన చంద్రబాబు వినిపించకుండా 17A వర్తింపుపైనే తెలుగుదేశం నేతలు మాట్లాడటం అనేది ఏంటని నిలదీస్తున్నారు. జస్టిస్ బేలా త్రివేది గారు చాలా స్పష్టంగా 17A అనే ముసుగులో ఎవ్వరు అవినీతి పరులకు 17A రక్షణ కాదు, ఇది రక్షణ కవచం కాదు. 17A అనే ముసుగులో ఒక అవినీతి పరుడు తప్పించుకోవడానికి లేదు అని చెప్తూ 17A ఈ చంద్రబాబు కేసుకు వర్తించదు అని చాలా స్పష్టంగా తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం ఎదుట గతంలోనే వాదనలు జరిగాయి. ఇందులో భాగంగా చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించగా, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనల సందర్భంగా ఈ కేసులో 17A సెక్షన్ వర్తించదని రోహత్గి వాదించారు. మరోపక్క చంద్రబాబుకు 17A వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈ కేసులో 17A వర్తించిన మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉందని తెలిపిన సిఐడి తరపు లాయర్ రోహత్గి, ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్స్కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా లేదా అనేది ముఖ్యమని, ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు రెగ్యులర్ బెయిల్లో ఉన్నారు. తన రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 3 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. రాజకీయ ప్రాధాన్యత కలిగిన స్కిల్ స్కామ్ కేసులతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం 6 కేసుల్లో ఇరికించింది. ఇవి కాక అంగళ్ళు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు చంద్రబాబుపై మరో కేసు నమోదు చేశారు. ఈ 7 కేసుల్లో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసు నమోదు చేశారని, దాన్ని కొట్టేయాలని చంద్రబాబు కోర్టుల్లో వాదిస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా తీర్పు సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఎన్నికలు ముగిసే వరకు ఎటూ తేలని పరిస్థితి ఉందంటున్నారు. సీజేఐ దీనిపై విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి దానిలోనూ వాదనలు కొనసాగాలి కనుక ఇప్పట్లో ఈ కేసు తేలేది కాదంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం గెలిస్తే ఈ కేసు స్వరూపమే మారిపోతుంది. అలా కాకుండా వైసీపీ తిరిగి అధికారం చేపడితే చంద్రబాబు చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు స్కిల్ కేసుతో సెక్షన్ 17A పై చర్చ సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ కు ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరా కాదా అన్నదానిపై తర్జన భర్జన సాగుతోంది. అసలు సెక్షన్ 17A అంటే ఏంటి? ఆ సెక్షన్ లో ఏముంది? ఎవరెవరికి ఈ సెక్షన్ వర్తిస్తుంది? చంద్రబాబు కేసులో అది కీలకంగా ఎందుకు మారింది? చంద్రబాబు కేసులలో కోర్టుల తీర్పుపై వస్తున్న ప్రతిస్పందనలేంటి? ఎవరెలా స్పందిస్తున్నారు? సెక్షన్ 17A అన్నది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. గడిచిన కొన్ని నెలలుగా ఈ సెక్షన్కు అనుకూలంగా చంద్రబాబు లాయర్లు, వ్యతిరేకంగా సిఐడి లాయర్లు అనేక కోర్టుల్లో
హోరాహోరీగా వాదులాడుతున్నారు. ఏదైనా నేరం చేసినప్పుడు అంటే అవినీతికి పాల్పడినప్పుడు ప్రజాప్రతినిధులను అరెస్టు చేయాలంటే 17A ప్రకారం ముందుగా గవర్నర్ అనుమతిని తీసుకోవాలన్నది చంద్రబాబు లాయర్ల వాదన. నిజానికి చాలా కాలం సెక్షన్ 17 మాత్రమే ఉండేది. దాని ప్రకారం ప్రజాప్రతినిధుల అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమే లేదు. అయితే ఆ తర్వాత దానిలో సవరణలు తెచ్చి 17Aను తీసుకొచ్చారు. 2003 నుంచి 2014 మధ్య జరిగిన అవినీతి కేసుల్లో సీనియర్ ఉన్నతాధికారులను సిబిఐ విచారణ పరిధి నుంచి తప్పిస్తూ 2014లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీనితో ఉన్నతాధికారులను ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండానే విచారణ చేసే అధికారం సిబిఐకి వచ్చింది. దీన్ని సవాలు చేస్తూ 2018 జులైలో అవినీతి నిరోధక చట్టం 1988కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణలలో భాగంగా ఈ చట్టంలో సెక్షన్ 17Aను చేర్చింది కేంద్రం. విధులు నిర్వర్తించే సమయంలో లేదా నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన అవకతవకలపై పబ్లిక్ సర్వెంట్స్ను విచారించే విషయంలో ఈ సెక్షన్లో పలు విధి విధానాలను పొందుపరిచారు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్యనిర్వహణలో పాలుపంచుకునే ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, పబ్లిక్ సర్వెంట్స్ దీని కిందకు వస్తారు. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధుల్లో భాగంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరిగినట్లు ఆరోపణలు వచ్చినా, అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చినా ఏ పోలీసు అధికారి కూడా సదరు పబ్లిక్ సర్వెంటును ఉన్నతాధికారి అనుమతులు లేకుండా విచారించడానికి వీల్లేదు. సెక్షన్ 17 కేంద్ర ప్రభుత్వంలో గాని, రాష్ట్ర ప్రభుత్వంలో గాని పనిచేసే అధికారులకు, అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రజాప్రతినిధులకు ఇది వర్తిస్తుంది. అయితే విధుల్లో భాగంగా లంచాలు తీసుకుంటున్నట్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన, లంచం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు ఈ సెక్షన్ వర్తించదు. పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ అధికారిపై అవినీతి ఆరోపణలతో విచారణ జరపాలంటే సదరు అధికారిపై అధికారుల అనుమతి తప్పనిసరి. అదేవిధంగా పబ్లిక్ సర్వెంటు నిర్వచనం పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి లేదా మంత్రులను తొలగించే అధికారం ఉన్న గవర్నర్ అనుమతి తప్పనిసరి. అందుకే చంద్రబాబుపై కేసుల విషయం చుట్టూ సెక్షన్ 17A తిరుగుతోంది. 17A అమల్లోకి వచ్చిన తరువాత కేసులకే ఇది వర్తిస్తుందన్నది అందరి వాదన. 2018 జులైలో 17A చట్టం అమల్లోకి వచ్చింది. చంద్రబాబు విషయంలో స్కిల్ స్కామ్ 2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17A అనేది ఈ కేసులో వర్తించదని ప్రభుత్వం తరపు వాదనగా ఉంది. 2015-16లో 17A సెక్షన్ లేదని, అప్పట్లో జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుందని సిఐడి తరపు లాయర్లు వాదిస్తున్నారు. అయితే కేసు నమోదైనప్పుడు అందులో చంద్రబాబు పేరు లేదని, 17A సెక్షన్ అమల్లోకి వచ్చాకే చంద్రబాబు పేరు కేసులో చేర్చారన్నది తెలుగుదేశం తరపు వాదనగా ఉంది. 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు 17A సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. నిజాయితీ గల పబ్లిక్ సర్వెంట్స్కు ఇబ్బంది కలగకూడదనే సెక్షన్ 17A చట్ట సవరణ తెచ్చారని తెలిపారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సిజేఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ప్రకటించారు. ఇప్పుడు స్కిల్ కేసు విషయంలో 17A ప్రస్తావన వస్తున్నా చంద్రబాబుపై నమోదైన మిగిలిన కేసుల విషయంలోనూ ఈ నిబంధనను తెలుగుదేశం నేతలు తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు,
అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ కమిషనర్పై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు, రవీంద్ర పిటిషన్లు దాఖలు చేసిన సందర్భంలోనూ 17A సెక్షన్ వాదన తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తరపున లాయర్ తన వాదనలు వినిపించారు. పిటిషనర్పై కేసు నమోదు చేయాలంటే అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. ప్రస్తుత కేసు విషయంలో అలా చెయ్యలేదని వాదించారు. సిఐడి తరపున లాయర్లు ఈ వాదనను తోసిపుచ్చారు. 17A చట్టం అమల్లోకి రాని సమయంలో జరిగిన కేసులకు అది వర్తించదని తేల్చి చెప్పారు. ఏదేమైనా 17A చుట్టూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పుపై సిపిఐ నేత నారాయణ హాట్ కామెంట్లు చేశారు. ఇదంతా రాజకీయ జోక్యంతో జరుగుతున్నాయని మండిపడ్డారు. 17A వర్తిస్తుందా లేదా చంద్రబాబు గారికి, అరసేయడానికి అవకాశం లేదా, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైన చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పిచ్చాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం పడుతుందో అది తెలియదు. మొత్తం మీద చంద్రబాబు కేసులు రాజకీయ ప్రేరేపితమా కాదా అన్నది అట్లుంచితే 17A సెక్షన్ విషయంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఏం చెబుతుందా అన్న ఉత్కంఠ మాత్రం అందరినీ వెంటాడుతోంది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును బట్టే మిగిలిన కేసులపై కూడా ప్రభావం ఉంటుందంటున్నారు న్యాయ నిపుణులు. 17A సెక్షన్ చంద్రబాబు కేసులకు వర్తిస్తే టీడీపీ అధినేత పూర్తిస్థాయిలో ఈ కేసుల నుంచి బయటపడతారు. అయితే ఇప్పుడు మళ్లీ గవర్నర్ అనుమతి తీసుకున్నామని ప్రభుత్వం చెప్పినా ప్రస్తుతం చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం 17A కీలకమైన తీర్పు వెల్లడించే సమయానికి ఏపీ రాజకీయాల్లో కూడా కీలకమైన మార్పులొచ్చే అవకాశం ఉంది. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగోడి సత్తా.